హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రైట్, అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ కరెన్సీస్. సో మనకి ఎగ్జామ్లో కంపల్సరీగా కరెన్సీస్ కానీ క్యాపిటల్ సిటీస్ కానీ సో కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మన కరెన్సీస్ అంటే దాదాపు మనకి 200+ కంట్రీస్ ఉన్నాయి ఆల్మోస్ట్, అవన్నీ గుర్తుపెట్టుకోవడం ఎలా. సో మనకి ఇంపార్టెంట్ కరెన్సీస్ ఏం అవసరం బ్యాంక్ ఎగ్జామ్కి, అవన్నిటి గురించి మనం డీల్ చేయడం జరుగుతుంది. రైట్, కరెన్సీస్కి సంబంధించి మేజర్గా ఎక్కువ మొత్తంలో కరెన్సీస్కి సంబంధించింది మనకి ఎగ్జామ్లో చూస్తే ఎక్కువ మొత్తంలో మనకి ఆర్డర్ నేను రాస్తున్నాడు. ఎక్కువ మొత్తంలో యూరో, ఎక్కువ మొత్తంలో మనకి యూరో కానీ లేదంటే డాలర్. రైట్, యూరో కానీ డాలర్ కానీ, నెక్స్ట్ ఏంటిది మనకి రియాల్ కానీ, నెక్స్ట్ ఏంటిది పెసో కానీ, నెక్స్ట్ ఏంటిది దినార్, నెక్స్ట్ ఏంటిది దినార్. సో ఆ తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి ఫ్రాంక్. సో ఫ్రాంక్. సో నెక్స్ట్ పౌండ్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ద కరెన్సీస్ ఉన్నాయి మనకి. సో ఈ కరెన్సీస్ అన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్. సో కాబట్టి సో ఏ కంట్రీ ఏ కరెన్సీ వాడుతుందని మ్యాక్సిమం ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద వాట్ కోడ్స్. ఏ కోడ్స్ ఉన్నాయో ఆ కోడ్స్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి ఆ కోడ్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. సో అవి ఎగ్జామ్లో ఆన్సర్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్, సో విల్ స్టార్ట్ విత్ ద వాట్ యూరో కరెన్సీ. యూరో కరెన్సీ. సో యూరో కరెన్సీ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో యూరో కరెన్సీ ఏంటిదంటే ఆల్మోస్ట్ మనకి యూరోపియన్ కంట్రీస్ వాడతాయి అనమాట. ది వర్డ్ యూరో ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ కాంటినెంట్ యూరోప్. సో యూరోప్ అనే కాంటినెంట్ అనే పదం ముందుగా నేమ్. సో ఈ యూరోప్ అనే కాంటినెంట్ నుంచి మొదటి 4 అక్షరాలు తీసుకున్నారు. మొదటి 4 అక్షరాలు తీసుకొని వాళ్ళ కరెన్సీ పేరు ఏం పెట్టుకున్నారు, యూరో అని కరెన్సీ పెట్టుకున్నారు అనమాట. సో అలా మనకి యూరోప్లో ఉన్నటువంటి 19 కంట్రీస్ దీన్ని వాడుతున్నాయి. సో ఈ 19 కంట్రీస్ ఏవైతే యూరో కరెన్సీని వాడుతున్నాయో ఆ కంట్రీస్ని కలిపి మనం ఏమంటాం, యూరో జోన్ అని పిలుస్తాం. రైట్, ద కంట్రీస్ విచ్ ఆర్ యూజింగ్ ద వాట్ యూరో కరెన్సీ, ఆ కంట్రీస్ అన్నిటిని కలిపి ఏమంటాం, యూరో జోన్ అంటాం. అలా మనకు 19 కంట్రీస్ అనేటివి. సో ఏ కంట్రీ ఏ కాంటినెంట్లో ఉన్నాయి అవి, యూరోప్లో ఉన్నటువంటి 19 కంట్రీస్ యూరో అనే కరెన్సీని వాడుతున్నాయి. సో ఈ 19 కంట్రీస్ ఏవైతే యూరో అనే కరెన్సీని వాడుతున్నాయో ఈ 19 కంట్రీస్ అన్నిటిని కలిపి మనం ఏమంటాం, యూరో జోన్ అని చెప్తాం. ఈ 19 కంట్రీస్ అన్నిటిని కలిపి ఏమంటాం, యూరో జోన్ అని చెప్తుంటాం. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యూరో జోన్. రైట్, నెక్స్ట్. సో యూరో జోన్లో ఉన్నటువంటి ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటిని కూడా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం ట్రై చేద్దాం. సో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ట్రై చేద్దాం. రైట్, సో మనం ఏమని రాస్తాం, యూరో కరెన్సీకి కూడా ఏమన్నా లక్స్ లలిత్, ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ పేరేంటిది లక్స్ లలిత్. లక్స్ లలిత్ ఈజ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద వాట్ పిగ్స్. లక్స్ లలిత్ ఈజ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద వాట్ పిగ్స్. లక్స్ లలిత్ ఎవరైతే ఉన్నారో ఆ లక్స్ లలిత్, సో వాట్ ఎవర్ ది అదర్ వాట్ లక్స్ లలిత్, అతని పేరేంటి లక్స్ లలిత్, అతను బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద వాట్ పిగ్స్. సో లక్స్ లలిత్ ఈజ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద వాట్ పిగ్స్. అతను పిగ్స్కి బిగ్ ఫ్యాన్ కాబట్టి ఏం చేశాడంటే వాటి యొక్క బర్త్డే రోజు లేదంటే ఏదో ఒకటి వాటికంటే ఒక రోజు ఉంటుంది కదా, దానికి ఏం చేశాడంటే వాళ్ళ బర్త్డే పిగ్స్ యొక్క బర్త్డే రోజు ఏం చేశాడంటే ఒక మంచి మెసేజ్ పంపించాడు. దేని ద్వారా, ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ అంటే సైబర్ ద్వారా ఏం పంపించాలా, ఈఎస్ఎంఎస్ ఎలక్ట్రానిక్ ఎస్ఎంఎస్ని పంపించాడు. ఒక మంచి ఫైన్ సైబర్ ఈఎస్ఎంఎస్, ఒక మంచి ఫైన్ సైబర్ ఈఎస్ఎంఎస్ అంటే మంచి సైబర్ ఆన్లైన్ ద్వారా మంచి ఒక ఎలక్ట్రానిక్ ఎస్ఎంఎస్ని పంపించాడు. ఎవరికి, పిగ్స్కి. ఎందుకంటే అతను బిగ్ ఫ్యాన్. ఎవరు, లక్స్ లలిత్. సో అది జనరల్గా మీకు అర్థం అవడానికి కోసం చెప్పా అంతే. సో లక్స్ లలిత్ ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద వాట్ పిగ్స్. రైట్, వి షుడ్ త్రూ ద వాట్ ఫైన్ సైబర్ ఈఎంఎస్. వి షుడ్ త్రూ ఫైన్ సైబర్ ఈఎంఎస్. రైట్, సో అది గురించి చూద్దాం. సో లక్స్ లలిత్ ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద వాట్ పిగ్స్ అండ్ సెంట్ విషెస్ త్రూ ద వాట్ ఫైన్ సైబర్ ఈఎంఎస్. సైబర్ అంటే ఏంటిది, ఆన్లైనే కదా. ఆన్లైన్ ద్వారా ఎలక్ట్రానిక్ ఎస్ఎంఎస్ని పంపించాడు. ఫైన్ అంటే మంచిది ఎవరికి, పిగ్స్కి. ఎందుకంటే బిగ్ ఫ్యాన్. ఎవరు, లక్స్ లలిత్. అదే దాని మీనింగ్. సో మనం చూద్దాం అది బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద పిగ్స్ దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు. లక్స్ లలిత్ అని చెప్పాం కదా, లక్స్ లలిత్ LUX లక్స్ లిత్. సో లక్స్ అంటే ఇక్కడ ఏంటిది మనకి లక్సెంబర్గ్. లక్స్ అంటే లక్సెంబర్గ్. నెక్స్ట్ ఏముంది, లక్సెంబర్గ్ నెక్స్ట్ ఏముంది లా అంటే లాత్వియా. తర్వాత లలిత్ అని చెప్పాం. సో ఏంటిది, లిథువేనియా. లక్సెంబర్గ్, లాత్వియా, లిథునేవియా. లక్సెంబర్గ్, లాత్వియా, లిథునేవియా. నెక్స్ట్ ఏమన్నాం, BIG బిగ్ అన్నాం. నెక్స్ట్ ఏమన్నాం, BIG బిగ్.
BIG big stands for what? Belgium, Ireland, Germany. BIG big for Belgium, Ireland, Germany. మీరు ప్రాక్టీస్ చేయాలి అమ్మాయి, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. బిగ్ ఫర్ బెల్జియం, ఐర్లాండ్, జర్మనీ. ఐర్లాండ్, జర్మనీ. బిగ్ ఫ్యాన్. నెక్స్ట్ ఏమన్నా ఫ్యాన్. ఫ్రాన్స్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్. బిగ్ ఫ్యాన్. ఫ్రాన్స్, ఆస్ట్రియా, నెదర్లాండ్. నాట్ ఆస్ట్రేలియా, ఇట్ ఈస్ వాట్? ఆస్ట్రియా. ఫ్రాన్స్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్. ఫ్రాన్స్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్. నెక్స్ట్ ఏమన్నా ఫైన్ సైబర్. నెక్స్ట్ పిగ్స్ అన్నాం. పిగ్స్ అంటే నెక్స్ట్ ఏంటిది? పోర్చుగల్, ఇటలీ, గ్రీస్ అండ్ ద వాట్? స్పెయిన్. పోర్చుగల్, ఇటలీ, గ్రీస్ అండ్ ద స్పెయిన్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద వాట్? పిగ్స్ అన్నాం. బిగ్ అంటే బెల్జియం, ఐర్లాండ్, గ్రీస్. బెల్జియం, ఐర్లాండ్, జర్మనీ. ఫ్యాన్ అంటే ఫ్రాన్స్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్. నెక్స్ట్ పిగ్స్ అన్నాం. పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, గ్రీస్ అండ్ ద వాట్? స్పెయిన్. గ్రీస్ అండ్ ద వాట్? స్పెయిన్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద వాట్? పిగ్స్ అని చెప్పాం. సో పిగ్స్ స్టాండ్ ఫర్ పోర్చుగల్, ఇటలీ, గ్రీస్ అండ్ వాట్? స్పెయిన్. నెక్స్ట్ ఫైన్ అని చెప్పాం కదా. సో ఫైన్ సైబర్ ఈఎంఎస్ అని చెప్పాం. సో ఫైన్ అంటే ఏంటిది ఇక్కడ? ఫిన్లాండ్. సైబర్ అని చెప్తున్నాం కదా, సివై సైబర్. సైబర్ అంటే ఏంటిది మనకి? సైప్రస్. అండ్ ఈ ఫర్ ఏంటిది మనకి? ఈస్టోనియా. ఈ ఫర్ వాట్? ఈస్టోనియా. ఫైన్ అంటే ఫిన్లాండ్, సైబర్ అంటే సైప్రస్. నెక్స్ట్ ఈ ఫర్ వాట్? ఈస్టోనియా. నెక్స్ట్ ఏముంది? ఎస్ఎంఎస్ దట్ ఈస్ స్లోవాకియా, మాల్టా, స్లోవానియా. స్లోవాకియా, మాల్టా, స్లోవానియా. దట్ ఈస్ SMS స్టాండ్ ఫర్ వాట్? స్లోవాకియా, మాల్టా, స్లోవానియా. స్లోవాకియా, మాల్టా, స్లోవానియా. స్లోవాకియా, మాల్టా, స్లోవానియా. సో ఈ అన్ని కంట్రీస్ కామన్గా ఏం వాడుతున్నాయి? ఏ కరెన్సీని వాడుతున్నాయి? మనకు యూరో కరెన్సీని వాడుతున్నాయి. ఈ ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ యూజింగ్ ద వాట్? యూరో కరెన్సీ. ప్రపంచంలో ఈ కంట్రీస్ అన్ని కూడా మనకి యూరో కరెన్సీని వాడుతున్నాయి. ఈ కంట్రీస్ అన్ని కూడా. సో మనకు కోడ్ ఏంటిది? లక్స్ లలిత్ ఈజ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద వాట్? పిగ్స్ అండ్ సెంట్ విషెస్ త్రూ ద వాట్? ఫైన్ సైబర్ EMS. ఎందుకు మెసేజ్ పంపించాడు? ఫ్యాన్ కాబట్టి. సో ఎవరికైనా ఇప్పుడు విక్టర్ వెంకటేష్ ఫ్యాన్ అనుకో, వెంకటేష్కి మెసేజ్ పెడతావు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకో, పవన్ కళ్యాణ్కి ట్విట్టర్లో ట్వీట్ చేస్తావు ఏమని? హ్యాపీ బర్త్డే సార్ అని. సో ఇట్లా ఎవరికి విషెస్ వాళ్ళకు ఉంటాయో అట్లాగే నువ్వు సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద వాట్? పిగ్స్ కాబట్టి సో అట్లా నువ్వు విషెస్ చేయడం పంపించావు. దేని ద్వారా? సైబర్ ద్వారా. అది. సో కాబట్టి లక్స్ లలిత్ ఈజ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద వాట్? పిగ్స్ సెంట్ విషెస్ త్రూ ద వాట్? ఫైన్ సైబర్ ESMS. ఫైన్ అంటే ఫిన్లాండ్, సైబర్ అంటే సైప్రస్, ఈ అంటే ఈస్టోనియా, SMS స్టాండ్ ఫర్ స్లోవాకియా, స్లోవానియా, మాల్టా. స్లోవానియా, మాల్టా, స్లోవాకియా. SMS. BIG బిగ్ బెల్జియం, ఐర్లాండ్, జర్మనీ. పిగ్స్ పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, స్పెయిన్. ఓకే. బిగ్ ఫ్యాన్ ఫ్రాన్స్, ఆస్ట్రియా, నెదర్లాండ్, లక్సెంబర్గ్, లాత్వియా, లిథునేవియా. సో కాబట్టి ఈ అన్ని కంట్రీస్ ఇదేం వాడుతున్నాయి? మనకి యూరో కరెన్సీని వాడుతున్నాయి. సో ఫస్ట్ ప్రియారిటీ ఎగ్జామ్లో ఇదే, యూరో కరెన్సీ వాడుతున్నాయి. సో జర్మనీ కరెన్సీ యూరో, ఫ్రాన్స్ కరెన్సీ యూరో, ఆస్ట్రియా కరెన్సీ యూరో, నెదర్లాండ్, గ్రీస్, ఇటలీ ఇవన్నీ కూడా యూరో కరెన్సీ. మీరు దీన్ని బైహార్డ్ చేయాలి. రైట్. దాన్ని బైహార్డ్ చేసుకొని B అంటే ఏంటిది? బెల్జియం. I అంటే ఐర్లాండ్, గ్రీస్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, నెదర్లాండ్, పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, స్పెయిన్. రైట్. ఫిన్లాండ్. CY సైబర్. E ఫర్ ఎస్టోనియా, స్లోవాకియా, మాల్టా, స్లోవేనియా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రైట్. నెక్స్ట్ వచ్చేసి రూపీ. నెక్స్ట్ రూపీకి మన కోడ్ వచ్చేసి ఇక్కడ రాసానండి. రూపీ కోడ్ ఈజ్ వాట్? PM మిస్సింగ్ రూపీ. ద కోడ్ ఫర్ ద రూపీ ఈజ్ వాట్? PM మిస్సింగ్ రూపీ. రైట్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మిస్సింగ్ రూపీ. సో మనకి రూపీ పోగొట్టుకున్నాడు అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్. PM మిస్సింగ్ రూపీ. సో ఇక్కడ రాసాం PM మిస్సింగ్ రూపీ అని రాసామా. సో PM మిస్సింగ్ రూపీ అంటే రూపీ కరెన్సీకి కోడ్ ఏంటిది? PM మిస్సింగ్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటిది? PM మిస్సింగ్ రూపీ అని. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలా? PM మిస్సింగ్ రూపీ అని గుర్తుపెట్టుకోవాలి. రూపీ కరెన్సీకి కోడ్ ఏంటిది? PM మిస్సింగ్ అని. సో కాబట్టి PM మిస్సింగ్ రూపీ అని గుర్తుపెట్టుకుని ఏంటిది? PM మిస్సింగ్ రూపీ. ఈ అన్ని దేశాలు కూడా రూపీ అనే కరెన్సీనే వాడుతూ ఉన్నాయి. ఏవి? పాకిస్తాన్, మాల్దీవ్స్, మారిషస్. సో రైట్. M అంటే మారిషస్, I అంటే ఇండియా, సీచెల్స్, శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్ అండ్ జర్మనీ, ఈస్ట్ ఆఫ్రికా. అంటే ఈ కంట్రీ లేదనుకోండి, ఇప్పుడు వన్స్ అపాన్ ఏ టైం ఈ కంట్రీ కూడా ఉండేది. సో ఈ కంట్రీ కూడా సో మనకి ఏం వాడేది? రూపీ అనే వాడేవాళ్ళు. ఇప్పుడు లేదనుకోండి, ఇది పక్కన పెట్టేసినా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. సో కాబట్టి పాకిస్తాన్, మాల్దీవ్స్, మారిషస్, ఇండోనేషియా, సీచెల్స్, శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్. సో ఈ అన్ని కంట్రీస్ కూడా ఏం వాడుతున్నాయి? రూపీని వాడుతున్నాయి. పాకిస్తాన్ వాళ్ళది ఏమంటావు? పాకిస్తాన్ రూపీ అంటావు. మాల్దీవ్స్ కానీ మాల్దీవియన్ రూపీ అంటావు. మారిషస్ది మారిషస్ రూపీ అంటావు. ఇండియాది ఇండియన్ రూపీ అంటావు. సీచెల్ది సీచెల్ రూపీ అంటావు. బట్ ఫైనల్గా అన్ని కంట్రీస్ వాడేది ఏంటిది? రూపీ కరెన్సీయే. ద నేమ్ ఆఫ్ ద కరెన్సీ ఇస్ వాట్? రూపీ కరెన్సీ. ఓకే. సో దట్ స్పెల్లింగ్స్ మారచ్చమ్మా. స్పెల్లింగ్స్ మారడానికి అవకాశము ఉంది. కాబట్టి మాల్దీవ్స్ వాడైతే సో రూపాయా అంటాడు, మాల్దీవ్స్ వాడైతే రూపాయి అంటాడు, ఇటు ఇండోనేషియా వాడు రూపాయి అంటాడు. సో మొత్తానికైతే వాళ్ళు ప్రొనౌన్సియేషన్ విధానం మారుతుంది తప్ప అందరు వాడేది ఏంటిది? రూపీ కరెన్సీయే వాడుతున్నారు వీళ్ళందరూ కూడా. సో సీచెల్స్ కానీ, శ్రీలంక కానీ, ఇండోనేషియా కానీ వీళ్ళందరూ కూడా. ఓకే. రైట్. సో దిస్ ఈజ్ వాట్? రూపీ కోడ్స్. రైట్. సో PM మిస్సింగ్ పాకిస్తాన్. ఓకే. పాకిస్తాన్, మాల్దీవ్స్, మారిషస్, ఇండోనేషియా, India, Seychelles, Sri Lanka and the what? Nepal. So all these are using the what? Rupee currency. Next pound.
సో పౌండ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ రైట్. బ్రిటన్ వాళ్ళు వాడేదంతా పౌండ్ ఏది అందరికీ తెలుసు. యూకే కరెన్సీ ఏదని ఎవరు అడగడం మన ఎగ్జామ్లో. యూకే యొక్క కరెన్సీ ఏంటిది పౌండ్ అని అందరికీ తెలుసు, రైట్. నెక్స్ట్ మన కోడ్ ఏంటిది, పౌండ్ ఈజ్ యూజ్డ్ బై లెస్ కంట్రీస్. ద కోడ్ ఈజ్ పౌండ్ ఈజ్ యూజ్డ్ బై లెస్ కంట్రీస్. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, పౌండ్ ఏదైతే ఉందో ఇది పౌండ్ ఈజ్ యూజ్డ్ బై ద వాట్ లెస్ కంట్రీస్. పౌండ్ ఈజ్ యూజ్డ్ బై లెస్ కంట్రీస్. పౌండ్ ఈజ్ యూజ్డ్ బై లెస్ కంట్రీస్. మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. పౌండ్ అనగానే ఇమీడియట్గా నీకు రావాలి పౌండ్ ఈజ్ యూజ్డ్ బై లెస్ కంట్రీస్, పౌండ్ ఈజ్ యూజ్డ్ బై లెస్ కంట్రీస్ అని. వాట్ ఇస్ దిస్ పౌండ్ ఈజ్ యూజ్డ్ బై లెస్ కంట్రీస్? LESS. Pound is used by the what? Less countries. L for the what? Lebanon. E for the what? Egypt. S for the what? So Syria. And S for the what? Sudan and the what? South Sudan. So that is Lebanon, Egypt, Syria, Sudan and the what? South Sudan. Okay? Lebanon, Egypt, Syria, Sudan and the what? South Sudan. So that is a pound is used by the what? Less countries. Pound is used by the what? Less countries. Pound is used by the what? Less countries. That is what? Lebanon, Egypt, Syria, Sudan and the what? South Sudan. Pound is used by the what? Less countries. Less stands for Lebanon, Egypt, Syria, Sudan, South Sudan. Okay? Next, shilling. Shilling is the what currency? So you can remember the what acronym? Shilling Quds. షిల్లింగ్ అనేది నేమ్ ఆఫ్ ద కరెన్సీ. ఏ కంట్రీస్ వాడుతున్నాయి ఇక్కడ మనకి? కుడ్స్. కాబట్టి నువ్వేమను వాడాలి? షిల్లింగ్ కుడ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏమని? షిల్లింగ్ కుడ్స్. షిల్లింగ్ కుడ్స్, KUTS. షిల్లింగ్ కుడ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో కెన్యా, యుగాండా, టాంజానియా, సోమాలియా. షిల్లింగ్ కుడ్స్ ఏమని గుర్తుపెట్టుకుంటావు? షిల్లింగ్ కుడ్స్ అని చదువుకోవాలి. షిల్లింగ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద కరెన్సీ విచ్ కంట్రీస్ ఆర్ యూజింగ్ కుడ్స్. కాబట్టి షిల్లింగ్ కుడ్స్, షిల్లింగ్ కుడ్స్, షిల్లింగ్ కుడ్స్. కెన్యా, యుగాండా, టాంజానియా, సోమాలియా. కెన్యా, యుగాండా, టాంజానియా, సోమాలియా. కెన్యా, యుగాండా, టాంజానియా, సోమాలియా. షిల్లింగ్ కుడ్స్, షిల్లింగ్ కుడ్స్. సో కెన్యా, ఉగాండా, టాంజానియా, సోమాలియా. దట్ ఈస్ వాట్ షిల్లింగ్ కుడ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. కుడ్స్ స్టాండ్స్ ఫర్ కెన్యా, యుగాండా, టాంజానియా, సోమాలియా. దట్ ఈస్ ద షిల్లింగ్ ఈజ్ యూజ్డ్ బై ద దీస్ కంట్రీస్. కెన్యా, యుగాండా, టాంజానియా, సోమాలియా. షిల్లింగ్ కుడ్స్. నెక్స్ట్ వచ్చేసి రూబుల్. సో రూబుల్ అనే కరెన్సీ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద వాట్ రూబుల్ ఇస్ ద వాట్ కరెన్సీ. సో దీన్ని డివైడ్ చేయండి. RU ప్లస్ BLE. RU ప్లస్ BLE. సో RU ఫర్ ఏంటిది? రష్యా. BL ఫర్ వాట్? బెలారస్. రష్యా అండ్ ద బెలారస్ వాడుతున్న ఏంటిది? రూబుల్. ఇదే కదా RU BLE. RU ప్లస్ BLE దీన్నే డివైడ్ చేసాం. RU ప్లస్ BLE. RU ఫర్ వాట్? రష్యా. BLE ఫర్ ద వాట్? బెలారస్. రష్యా అండ్ ద వాట్? బెలారస్. రష్యా అండ్ ద వాట్? బెలారస్ వాడుతున్నది ఏంటిది? రూబుల్. నెక్స్ట్ మైనా క్యాట్వాక్ అని చెప్పాము. ఇక్కడ ఏముంది? మైనా క్యాట్వాక్ అని రాసాను. సో మైనా అంటే ఇక్కడ మయన్మార్. Myanmar stands for what? Myanmar. So Myanmar currency is the what? Cat. Myanmar currency is the what? Cat. That is what? Maina catwalk. Maina catwalk. Maina catwalk. So that is the Myanmar currency is the what? Cat. Maina catwalk. Maina catwalk. That is what? Myanmar currency is the what? Cat. Myanmar currency is the what? Cat. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మైనా క్యాట్వాక్. నెక్స్ట్ దిర్హం వచ్చేసి ఇది సపరేట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ UAE అండ్ ద వాట్? మొరాకో. UAE అండ్ ద వాట్? మొరాకో. సో దే ఆర్ యూజింగ్ ద వాట్? ద కరెన్సీ నోన్ యాజ్ వాట్? దిర్హం. మైనా క్యాట్వాక్. రూబుల్. RU ప్లస్ BLE. నెక్స్ట్ కొరియా ఓన్ వార్ అని చెప్తున్నాం. కొరియా ఓన్ వార్. సో ఓన్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ద వాట్? బోత్ ద కొరియాస్. నార్త్ కొరియా అండ్ ద సౌత్ కొరియా బోత్ ఆర్ యూజింగ్ ద వాట్? సో సౌత్ అండ్ ద నార్త్ కొరియాస్ బోత్ ఆర్ యూజింగ్ ద వాట్? కరెన్సీ ఈజ్ నోన్ యాజ్ వాట్? సో ఓన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కరెన్సీ. కాబట్టి మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టి కొరియా ఓన్ కరెన్సీ అంటే కొరియాస్ కరెన్సీ. నార్త్ కొరియా అయినా సౌత్ కొరియా కరెన్సీ అయినా ఏంటిది? ఓన్. సో కాబట్టి మామూలుగా చదివితే మనకు గుర్తుండదు. కాబట్టి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? కొరియా ఓన్ వార్. మైనా క్యాట్వాక్. కొరియా ఓన్ వార్. మైనా క్యాట్వాక్. సో అట్లా ఇజ్రాయిల్ షేక్స్ పాలస్తీనా వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎవరికి? ఇజ్రాయిల్కి పాలస్తీనాకి చాలా రోజుల నుంచి మనకి యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయిల్కి అండ్ వాట్? పాలస్తీనాకి. కాబట్టి ఇప్పుడు ఏమనుకుందాం మనం? ఇజ్రాయిల్ ఎక్కువగా గెలుస్తుంటుంది కాబట్టి ఇజ్రాయిల్ షేక్స్ పాలస్తీనా అన్నాం. షేక్స్ అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? షెకెల్. షేక్స్ అంటే ఏమని ఇక్కడ? షెకెల్ అని. షెకెల్ అని గుర్తుపెట్టుకోవాలి. షెకెల్ అనేది కరెన్సీ ఆఫ్ ద వాట్? ఇజ్రాయిల్ కానీ పాలస్తీనా కానీ ఈ రెండు దేశాల యొక్క కరెన్సీ ఏంటిది? షెకెల్. ఇజ్రాయిల్ పాలస్తీనా కరెన్సీ ఏంటిది? షెకెల్. ఎట్లా గుర్తుపెట్టుకుంటావు? వాళ్ళిద్దరికి మధ్యన ఎప్పుడో గత 1946 నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటివరకు అది సమస్య పోలేదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరెవరికి? ఇజ్రాయిల్కి పాలస్తీనాకి మధ్యన. అందుకోసం ఇజ్రాయిల్ షేక్స్ పాలస్తీనా. ఇజ్రాయిల్ షేక్స్ పాలస్తీనా. షేక్స్ అంటే షెకెల్ అని. షెకెల్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ద వాట్? ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా. ఇజ్రాయిల్ షేక్స్ వాట్? పాలస్తీనా. దట్ ఈస్ షేక్ స్టాండ్స్ ఫర్ ద వాట్? షెకెల్. షెకెల్ ఈజ్ ద వాట్? కరెన్సీ ఆఫ్ ద వాట్? ఇజ్రాయిల్ అండ్ వాట్? పాలస్తీనా. కొరియా ఓన్ వార్. ఓన్ అనేది కరెన్సీ ఆఫ్ ద వాట్? కొరియా. మైనా క్యాట్వాక్. మయన్మార్ కరెన్సీ ఏంటిది? క్యాట్. రైట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? క్రోనే ఉంది. ఎగ్జామినేషన్లో మిస్టేక్ చేసేస్తావు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. స్టార్ మార్క్ వేస్తుంది ఇక్కడ. క్రోనా. ఇక్కడ ఏముంది? క్రోనే. క్రోనా అండ్ ద వాట్? క్రోనే. బోత్ ఆర్ ద కరెన్సీస్ ఆర్ దేర్. క్రోనా అండ్ ద వాట్? క్రోనే ఉన్నాయి. ఒకటే అక్షరం తేడా ఉంది ఇక్కడ. క్రోనా అండ్ ద క్రోనే. ఇది స్వీడన్ది. స్వీడన్ కరెన్సీ ఏంటిది? క్రోనా. ద కరెన్సీ ఆఫ్ ద స్వీడన్ ఈజ్ వాట్?
క్రోనా. క్రోనా అనేది స్వీడన్ యొక్క కరెన్సీ. క్రోనే ఏదైతే ఉందో ఇది నార్వే అండ్ డెన్మార్క్ యొక్క కరెన్సీ. ఓకే, సో నార్వే అండ్ డెన్మార్క్. సో నార్వే అండ్ డెన్మార్క్ యొక్క కరెన్సీ ఏంటిది మనకి ఇది. సో కాబట్టి ఇది నార్వే అండ్ డెన్మార్క్ కరెన్సీ ఏంటిది మనకి క్రోనే. కాబట్టి ఈ మూడు కలిపితే ఏమవుతుంది, ఈఎన్డి అయింది. ఏమవుతుంది, ఈఎన్డి అంటే లాస్ట్కి ఈ వస్తుంది, ఈ అండ్ ఎన్ అండ్ ఏంటిది డి. అంటే నీకు క్రోనే అనే ఎగ్జామ్లో అడిగినప్పుడు లాస్ట్కి ఈ అనేది కనిపించిందంటే అది నార్వే డెన్మార్క్కి సంబంధించిందని. ఏ అని కనిపించిందంటే ఏంటిది మనకి స్వీడన్ అని. ఏ అనేది కనిపిస్తే స్వీడన్ అని, లాస్ట్కి ఈ అనేది కనిపించిందంటే ఎండ్ అని, అంటే నార్వే అండ్ డెన్మార్క్కి సంబంధించిన కరెన్సీ అని. ఓకే, ఎండ్ గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్కి ఈ ఉంటే క్రోనేలో ఎండ్, ఈ అంటే ఈ లాస్ట్కి ఈ ఉంటే అది నార్వే డెన్మార్క్కి సంబంధించిన కరెన్సీ అని. లాస్ట్కి ఈ ఉంటే ఏంటిది నార్వే అండ్ డెన్మార్క్. క్రోనా రైట్ ఏంటిది స్వీడన్. లాస్ట్కి ఏ ఉంటే ఏంటి నార్వే అండ్ డెన్మార్క్. నార్వే అండ్ డెన్మార్క్కి సంబంధించినటువంటిది. ఇజ్రాయిల్ షేక్స్ పాలస్తీనా అండ్ కొరియా ఓన్ వార్. కొరియా ఓన్ వార్, ఇజ్రాయిల్ షేక్స్ పాలస్తీనా రైట్. ఇది నెక్స్ట్ ఇది క్రోనా అండ్ క్రోనే. నార్వే అండ్ డెన్మార్క్. నార్వే అండ్ డెన్మార్క్. ఓకే రైట్. నెక్స్ట్ రియాల్ రైట్. సో రియాల్ ఈజ్ ఇరాన్ మెన్. అవర్ కోడ్ ఈజ్ వాట్. సో రియాల్ అనే వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన అతని వాడు, ఇరాన్ దేశానికి చెందినవాడు. ఎవరు, రియాల్. సో రియాల్ ఈజ్ వాట్, ఇరాన్ మెన్. రియాల్ ఈజ్ ఇరాన్ మెన్. రియాల్ ఈజ్ ఇరాన్ మెన్. రియాల్ ఈజ్ ఇరాన్ మెన్. సో కాబట్టి సో ఇరాన్కి ఇరాన్ ఏమన్నా, ఇరాన్కి ఇరాన్ అనేది మనకు తెలిసిపోయింది. ఇరాన్ కరెన్సీ ఏమని రియాల్ అని తెలిసిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, మెన్ అనేది ఉంది. ఏముంది, మెన్. ఇక్కడ రాసాం మనం మెన్ అంటే. మెన్ అంటే ఏంటిది ఇక్కడ, ఒమెన్ యెమెన్. మెన్ స్టాండ్స్ ఫర్ ద వాట్, ఏదో ఇరాన్ మెన్ అన్నాం. మెన్ అంటే రెండు కంట్రీస్ ఉన్నాయి కదా, యెమెన్ ఒకటి, ఇంకోటి ఏంటిది యెమెన్ అండ్ ద ఒమెన్. సో మెన్ అనేది ఉంది ఇక్కడ, ఇక్కడ మెన్ ఉంది, ఇక్కడ మెన్ ఉంది అక్కడ. సో రియాల్ ఈజ్ ద వాట్, ఇరాన్ మెన్ అని చెప్తున్నాం. మెన్ అంటే ఒమెన్ యెమెన్ రైట్. ఇరాన్, ఒమెన్, యెమెన్ వాళ్ళ దేశం యొక్క కరెన్సీ ఏంటిది మనకి రియాల్. ఏదైతే రియాల్ ఉందో, సో దిస్ రియాల్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ద వాట్. సో ఇరాన్ అండ్ ఒమెన్ అండ్ ద వాట్ యెమెన్. ఒమెన్, యెమెన్ ఈ మూడు అనేటివి సో కరెన్సీస్ అన్నమాట, రియాల్ యొక్క కరెన్సీ. సారీ, ఇరాన్ అండ్ ద వాట్ ఒమెన్, యెమెన్ యొక్క కరెన్సీ ఏంటిది రియాల్. సో కాబట్టి రియాల్ ఈజ్ ఇరాన్ మెన్. అయితే మిగతా దేశాలు కూడా రియాల్ అనే కరెన్సీనే వాడుతున్నాయి, కానీ వాటి యొక్క స్పెల్లింగ్స్లో తేడా ఉంటుంది మనకి. ఓకేనా, ఈ దేశాల యొక్క కరెన్సీ పేరు కూడా రియాలే, కానీ స్పెల్లింగ్స్లో తేడా వస్తుంది మనకి. చూడొచ్చు, ఆర్ఈఏఎల్ ఎవరిది, ఇది బ్రెజిల్. ఆర్ఈఏఎల్ ఎవరిది మనకి, బ్రెజిల్ది ఆర్ఈఏఎల్. సో ఇక్కడ బ్రెజిల్లో కూడా ఏముంది మనకి, ఏ వస్తుంది, ఇక్కడ కూడా ఏ వస్తుంది మనకి. ఏ వచ్చేదాంటే ఏంటి, ఇది కూడా బ్రెజిల్ది ఆర్ఈఏఎల్. అది కూడా రియాల్ కరెన్సీ. బ్రెజిల్ కరెన్సీ ఆల్సో వాట్ రియాల్, బట్ ఆర్ఈఏఎల్. నెక్స్ట్ కంబోడియా కరెన్సీ ఆల్సో రియాల్ ఓన్లీ, బట్ ఆర్ఐఈఎల్. ఆర్ఐఈఎల్ కంబోడియా కరెన్సీ. నెక్స్ట్ ఆర్ఐవైఏఎల్ ఇది రియాల్. సో ఇదేంటిది, సౌదీ అరేబియా అండ్ వాట్ ఖతార్. సౌదీ అరేబియా ఖతార్ యొక్క కరెన్సీ కూడా ఏంటిది రియాలే, కానీ ఆర్ఐవైఏఎల్. ఆర్ఐవైఏఎల్ రైట్. ఇరాన్ కరెన్సీ రియాల్, ఒమెన్ కరెన్సీ రియాల్, యెమెన్ కరెన్సీ ఆల్సో రియాల్, బట్ దట్ ఈస్ ఆర్ఐఏఎల్. So RIYAL, so Riyal, so that is what Saudi Arabia and the Qatar. Saudi Arabia, Qatar is what Riyal, and RIEL Cambodia, and REAL what బ్రెజిల్ కరెన్సీ. అంత స్పెల్లింగ్స్ ఎవరు అడిగారు మిమ్మల్ని, బట్ మీరు నార్మల్గా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది ఎగ్జామ్ పర్పస్లో. బ్రెజిల్ కరెన్సీ ఏంటిది రియాల్ అని, కంబోడియా కరెన్సీ రియాల్ అని, సౌదీ అరేబియా అండ్ ఖతార్ కరెన్సీ ఆల్సో రియాల్ అని, ఇరాన్ కరెన్సీ రియాల్, ఒమెన్ కరెన్సీ రియాల్, యెమెన్ కరెన్సీ ఆల్సో రియాల్. ఇలా గుర్తుపెట్టుకున్నా సరిపోతే, స్పెల్లింగ్స్ ఎవరు అడగారు, కానీ మనకు క్లియర్గా ఐడియా కోసం మనం రాయడం జరిగింది. సో రియాల్, ఇది కూడా రియాలే, ఇది కూడా రియాలే, ఇది కూడా రియాలే. సో దిస్ ఇస్ బ్రెజిల్, దిస్ ఇస్ కంబోడియా, సౌదీ అరేబియా అండ్ వాట్ ఖతార్. హియర్ ఆల్సో వాట్, సో రియాలే. రియాల్ ఈజ్ వాట్ ఇరాన్ మెన్. సో ఇరాన్ ఒమెన్ అండ్ వాట్ యెమెన్, ఉమెన్ అండ్ వాట్ యెమెన్. ఓకే, సో అది క్లారిటీ మెయింటైన్ చేయండి. చాలాసార్లు ఎగ్జామ్లో ఇవి అడుగుతుంటాడు. సో దిస్ ఇస్ వాట్, సో టర్మ్డ్ యాజ్ ద వాట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద వాట్ ఎగ్జామినేషన్. ఇవి రైట్, కంబోడియా రైట్, సౌదీ అరేబియా అండ్ వాట్ ఖతార్. నెక్స్ట్ పెసో కరెన్సీ, అగైన్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎగ్జామ్స్ అడుగుతాడు పెసో కరెన్సీ అనేది. సో పెసో అనే పర్సన్ వాడు ఎక్కడ ఉంటున్నాడంట, ప్యూమాచిల్ కాలనీ ఆఫ్ ద క్యూబాలో ఉంటున్నాడు. పెసో రిసైడింగ్ ఇన్ ప్యూమాచిల్ కాలనీ ఆఫ్ ద క్యూబా. పెసో అనే పర్సన్ ఎక్కడ ఉంటున్నాడు, క్యూబా దేశంలో ఉంటున్నాడు. క్యూబా దేశంలో ఏ కాలనీలో ఉంటున్నాడు, ప్యూమాచిల్ కాలనీ. అక్కడ ఉన్న కాలనీ పేరేంటిది, ప్యూమాచిల్ కాలనీ. హైదరాబాద్లో అయితే అమీర్పేట, శ్రీనగర్ కాలనీ, మధురవాడ ఇవన్నీ ఉంటాయి కదా, అట్లాగే సో మన క్యూబా దేశంలో ఒక ప్యూమా షోరూమ్ ఉంది ఆ కాలనీలో. అందుకోసం ఆ కాలనీ పేరు ఏమన్నారు, ప్యూమాచిల్ కాలనీ అన్నాం. ఏ దేశంలో ఉంది, క్యూబాలో ఉంది. ఎవరు ఉంటున్నారు అక్కడ, ప్యూమా ఉంటున్నాడు. పెసో ఉంటున్నాడు. ఎవరు, పెసో ఉంటున్నాడు. పెసో ఈజ్ రిసైడింగ్ ఇన్ ప్యూమాచిల్ కాలనీ ఆఫ్ ద క్యూబా. పెసో ఎక్కడ ఉంటున్నాడు, ప్యూమాచిల్ కాలనీ ఆఫ్ ద క్యూబాలో ఎవరు ఉంటున్నారు మనకి, పెసో ఉంటున్నాడు.
ఓకే. సో పెసో ఈజ్ రిసైడింగ్ ఇన్ ద వేర్ ప్యూమా చిల్ కాలనీ ఆఫ్ క్యూబాలో ఉంటున్నాడు. పెసో ఈజ్ రిసైడింగ్ ఇన్ ద వేర్ ప్యూమా చిల్ కాలనీ ఆఫ్ ద క్యూబాలో ఉంటున్నాడు. ఎవరు? పెసో, రైట్. అప్పుడు మనకి పెసో అని చెప్తున్నాం, ప్యూమా అని రాస్తాం, ఇదే కదా ప్యూమా, తర్వాత ఏంటి చిల్ కాలనీ ఆఫ్ క్యూబా. ఓకే. సో ప్యూమా స్టాండ్స్ ఫర్, రైట్. సో ఫిలిప్పైన్స్ కానీ ఉరుగ్వే, మెక్సికో, అర్జెంటీనా. ఫిలిప్పైన్స్, Uruguay, Mexico, Argentina. Puma stands for the word Philippines, Uruguay, Mexico, Argentina. Chill for the word Chile. Colony for what? So colony for COLO. So ikkada kuda enti Colombia, and Cuba for what? Cuba. Chill for what? Chile. Right? Idi. So Philippines, Uruguay, Mexico, Argentina. Philippines, Uruguay, Mexico, Argentina. Philippines, Uruguay, Mexico, అర్జెంటీనా. సో ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఏమంటాం మనం? సో పెసో కరెన్సీ వాడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఏ కరెన్సీని వాడుతున్నారు? పెసో. పెసో అనేది ఏంటి? మనకి కరెన్సీ కదా. సో ఇదే చెప్తున్నాం, పెసో ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కరెన్సీ విచ్ ఈస్ యూజ్డ్ బై ద వాట్? దీస్ కంట్రీస్. విచ్ కంట్రీస్? ప్యూమా చిల్ కాలనీ ఆఫ్ ద క్యూబాలో ఆ కోడ్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏం వాడుతున్నారు? మనకి ప్యూమా అనేది వాడుతున్నారు. సో కాబట్టి ఫిలిప్పైన్స్, ఉరుగ్వే, మెక్సికో, అర్జెంటీనా, చిలీ, కొలంబియా, క్యూబా. ఫిలిప్పైన్స్, ఉరుగ్వే, మెక్సికో, అర్జెంటీనా, చిలీ, కొలంబియా, క్యూబా. రైట్. ఫిలిప్పైన్స్, ఉరుగ్వే, మెక్సికో, అర్జెంటీనా, చిలీ, కొలంబియా, క్యూబా. రైట్. సో ఇవన్నీ కూడా మనకి సో పెసో కరెన్సీని వాడుతున్న దేశాలు, గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంక్. నెక్స్ట్ ఏంటిది మనకి? ఫ్రాంక్. సో ఫ్రాంక్ మనీ సెంట్ టు ద వాట్? గుగా డీజే. నువ్వు గణేష్ వినాయక చవితికో ఏదో ఒక చవితికో బాగా ఏం చేస్తావు? మనకి డీజేని ఏం చేస్తావు? హైర్ చేసుకున్నావు, డీజేని అద్దెకు తెచ్చుకున్నావు. యు ఆర్ హైర్డ్ ద వాట్? డీజే. ఆ డీజే పేరు ఏంటిదంటే గుగా డీజే. డీజే పేరు ఏంటి మనకి? గూగా డీజే. సో గూగా డీజేని హైర్ చేసుకున్నావు, ఆ డీజే పేరు ఏంటి మనకి? గూగా డీజేని హైర్ చేసుకున్నావు. మరి మనకి మనీ పంపించాలి కదా నువ్వు, రైట్. సో మనీ పంపించావు. ఏ మనీ ఫ్రామ్లో? ఫ్రాంక్ మనీ పంపించావు అతనికి. ఓకే. ఫ్రాంక్ మనీ సెంట్ టు గూగా డీజే. గూగా డీజే నువ్వు వాడుకున్నావు కాబట్టి డీజేని వాడుకున్నందుకు డీజేకి డబ్బులు కట్టాలి. సో నువ్వు మనీ పంపించావు. ఏ కరెన్సీ ఫామ్లో? ఫ్రాంక్ అనే కరెన్సీ ఫామ్లో పంపించావు. సో కాబట్టి ఫ్రాంక్ మనీ సెంట్ టు ద వాట్? గూగా డీజే. ఏమన్నా? ఫ్రాంక్ మనీ సెంట్ టు గూగా డీజే. రైట్. MANI, మాలి, నైజార్. సో సెంట్ ఫర్ వాట్? ఫర్ వాట్? సెనెగల్. ఫర్ వాట్? టోగో. సో G ఫర్ వాట్? గినియా. నెక్స్ట్ GA ఫర్ వాట్? గబాన్. నెక్స్ట్ DJ ఫర్ జిబౌటి. నెక్స్ట్ ఏంటిది? జిబౌటి. ఇక్కడ ఎప్పుడైనా మనకి డి అనేది ఏముంటుంది? ఇక్కడ సైలెంట్ లెటర్లో ఉంటుంది, జిబౌటి. సో దట్ ఈస్ వాట్? డిబౌటి. మాలి, నైజార్, సెనెగల్, టోగో, గినియా, గబాన్, జిబౌటి. రైట్. సో ఈ అన్ని కంట్రీస్ ఏం వాడుతున్నాయి మనకి? సో ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ యూజింగ్ ద వాట్? ఫ్రాంక్ కరెన్సీ. సో దట్స్ వై వీ ఆర్ ఇంక్లూడ్ దట్ ఫ్రాంక్ మనీ సెంట్ టు ద వాట్? గూగా డీజే. ఫ్రాంక్ మనీ సెంట్ టు గూగా డీజే. సో దట్ ఈస్ వాట్? మాలి, నైజార్, సెనెగల్, టోగో, గినియా, గబాన్, జిబౌటి. సో ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ యూజింగ్ ద వాట్? ఫ్రాంక్. నెక్స్ట్ అగైన్ ద ఫ్రాంక్. మోస్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కంట్రీస్ ఆర్ యూజింగ్ ద వాట్? ఫ్రాంక్ ఓన్లీ. సో ఇక్కడ ఫ్రాంక్ ఉంది. సో ఫ్రాంక్ కెమెరూన్ అనే అతను ఎవరు? ఫ్రాంక్ కెమెరూన్ మ్యారేజ్ చేసుకున్నాడు ఎవరిని? చాడు కొమోరోస్ని. ఫ్రాంక్ కెమెరూన్ మ్యారీడ్ ద వాట్? చాడు కొమోరోస్ ఇన్ కాంగోలో మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఐవరీ కోస్ట్ ఆఫ్ ద స్విట్జర్లాండ్కి వెళ్ళాడు ఇన్ కార్. వాళ్ళ వైఫ్ని తీసుకొని సో ఐవరీ కోస్ట్ ఆఫ్ ద స్విట్జర్లాండ్కి వెళ్ళడం జరిగింది ఇన్ వాట్? కార్. ఎవరు? ఫ్రాంక్ కొమరోన్. ఫ్రాంక్ కొమరోన్ మ్యారీడ్ ద వాట్? చాడు కొమోరోస్ అండ్ వెంట్ టు ద వాట్? ఐవరీ కోస్ట్ ఆఫ్ ద స్విట్జర్లాండ్ ఇన్ కార్లో ఐవరీ కోస్ట్ ఆఫ్ ద స్విట్జర్లాండ్కు వెళ్ళడం జరిగింది. ఎవరు? ఫ్రాంక్ కెమెరూన్. సో ఫ్రాంక్ అనేది ఏంటిది మనకి? ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? కరెన్సీ. ఏ కంట్రీస్ వాడుతున్నాయంటే అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఏంటిది? కెమెరూన్. రెండేంటిది? చాడ్. మూడోది ఏంటిది? కొమోరోస్. ఓకే. నాలుగోది ఏంటిది? కాంగో. ఓకే. ఐదవది ఏంటిది? ఐవరీ కోస్ట్. ఐదవది ఏంటిది మనకి? స్విట్జర్లాండ్. ఏంటిది? స్విట్జర్లాండ్. నెక్స్ట్ ఏంటిది? సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. కార్. సో దట్ ఈస్ కార్ స్టాండ్స్ ఫర్ వాట్? సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. దట్ ఈస్ వాట్? కార్ స్టాండ్స్ ఫర్ వాట్? సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. దట్ ఈస్ వాట్? కార్ స్టాండ్ ఫర్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. సో ఇవన్నీ కూడా ఫ్రాంక్ కెమెరూన్. ఫ్రాంక్ అనేది కరెన్సీని ఇండికేట్ చేస్తే ఫ్రాంక్ కెమెరూన్ మ్యారీడ్ చాడు కొమరోస్ ఇన్ కాంగో. చాడు కొమరోస్ ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు ఫ్రాంక్లో. తర్వాత ఏం వెళ్ళాడు? ఐవరీ కోస్ట్ ఆఫ్ స్విట్జర్లాండ్కి వెళ్ళాడు దేంట్లో? కార్లో. సో కాబట్టి ఫ్రాంక్ అనేది నేమ్ ఆఫ్ ద కరెన్సీ. తర్వాత సో కొమోరోస్, రైట్. ఫ్రాంక్ క్యామరూన్ కానీ, కొమోరోస్ కానీ, చాడ్ కానీ, ఐవరీ కోస్ట్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, నెక్స్ట్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కార్ కానీ. సో ఈ అన్ని కంట్రీస్ దేన్ని వాడుతున్నాయి మనకి? ఏ కరెన్సీని వాడుతున్నాయి? మళ్ళీ ఫ్రాంక్ అనే కరెన్సీని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ డాలర్. సో ఇక్కడ ఏముంది మనకి? లాస్ట్ డాలర్స్ అని వాడాం కదా. సో ఇవన్నీ ఏంటిది? యూ కెన్ సింగ్ ఇన్ ద వాట్? న్యూజిలాండ్స్ ఈక్వా టీవీ హ్యాడ్ పనోరమా టు విన్ ద వాట్? డాలర్స్. సో ఏ టీవీ? ఈక్వా టీవీ. ఆ టీవీ ఛానల్ పేరు ఏంటిది? ఈక్వా టీవీ. ఏ దేశంలో ఉంది అది?
న్యూజిలాండ్లో ఉన్నటువంటి ఈక్వా టీవీ ఏ ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తుంది? హ్యాట్, క్యాప్ అంటే హ్యాట్ అంటే రైట్. సో హ్యాట్ పనోరమా అనే ఒక ప్రోగ్రామ్ని సో ఆఫర్ చేస్తుంది, అంటే టెలికాస్ట్ చేస్తుంది. ఎవరు? న్యూజిలాండ్లో ఈక్వా టీవీ అనేది హ్యాట్ పనోరమా ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఏ ప్రోగ్రామ్? అది సింగింగ్ ప్రోగ్రామ్. సో దాంట్లో గెలిస్తే ఏమి ఇస్తారు? నీకు డాలర్స్ ఇస్తారు. ఇదే కదా యూ కెన్ సింగ్, ఎవరైనా పాడచ్చు. యూ కెన్ సింగ్ ఇన్ ద వర్డ్ న్యూజిలాండ్స్ ఈక్వా టీవీ హ్యాట్ పనోరమా టు విన్ ద వర్డ్ డాలర్స్. యూ కెన్ సింగ్ ఇన్ న్యూజిలాండ్స్ ఈక్వా టీవీ హ్యాట్ పనోరమా టు విన్ ద వర్డ్ డాలర్స్. అంటే డాలర్స్ అని లాస్ట్కి ఎందుకు వాడుతున్నాం? దట్ ఈస్ అ కోడ్ ఇండికేటింగ్ ద వర్డ్ డాలర్స్ కోసం అని మనం వాడుతున్నాం. యూ కెన్, యూ అంటే ఇక్కడ వాడుతున్నాం యూ కెన్. సో యూ అంటే వాట్? యూఎస్ఏ. క్యాన్ అంటే వాట్? కెనడా. సింగ్ అంటే సింగపూర్. న్యూజిలాండ్ అంటే వాట్? న్యూజిలాండ్. నెక్స్ట్ యూ కెన్ సింగ్ ఇన్ ఈక్వా. ఈక్వా మీన్స్ ఈక్వెడార్. టీవీ మీన్స్ వాట్? తైవాన్. ఈక్వా టీవీ హ్యాట్ అన్నాం. హెచ్ ఫర్ హాంకాంగ్. అండ్ నెక్స్ట్ ఏ ఫర్ వాట్? ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఏంటిది? ఆస్ట్రేలియా. పనోరమా ఫర్ ద వాట్? పనామా. పనోరమా ఫర్ ద వాట్? Panama. Okay, so these are all the countries which are using the word dollar. So you can sing in New Zealand's Equa TV had panorama to win the word dollars. You can sing in New Zealand's Equa TV had panorama to win the word dollars. మనకు జీ తెలుగులో అయితే ఎట్లయితే సరిగమ పదనిస షో వస్తుందో అట్లాగే ఇది కూడా ఈటీవీలో ఎట్లయితే పాడతా తీయగట్లదో పాడతా తీయగా ప్రోగ్రామ్ వస్తుందో ఎస్పీ బాలుది సేమ్ అట్లాగే ఇక్కడ కూడా ఏంటిది మనకి ఈక్వా టీవీలో ఎక్కడ న్యూజిలాండ్లో ఏం షో వస్తుంది? హ్యాట్ పనోరమా వస్తుంది. సో దాంట్లో ఎవరైనా సింగ్ చేయొచ్చు. సింగ్ చేసిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి ఏమి ఇస్తారు? డాలర్స్ ఇస్తారు. సో కాబట్టి యూ కెన్ సింగ్ ఇన్ న్యూజిలాండ్స్ ఈక్వా టీవీ హ్యాట్ పనోరమా టు విన్ ద వర్డ్ డాలర్స్. సో యూ అంటే యూఎస్ఏ, క్యాన్ అంటే కెనడా, సింగ్ అంటే సింగపూర్. నెక్స్ట్ న్యూజిలాండ్ అంటే న్యూజిలాండ్, ఈక్వా అంటే ఈక్వెడార్. నెక్స్ట్ ఏంటి మనకి? టీవీ అంటే తైవాన్, హాంకాంగ్, ఆస్ట్రేలియా. అండ్ పనోరమా అంటే ఏంటిది మనకి? పనామా. ఓకే, నెక్స్ట్ వీళ్ళు కూడా డాలర్సే వాడుతున్నారు. రైట్, ఒకసారి క్లియర్గా చదవండి సెంటెన్స్. ఇద్దరు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఎవరు? జమైకా అండ్ ద వాట్? వెస్ట్ ఇండీస్. జమైకా వెస్ట్ ఇండీస్ ఈజ్ ప్లేయింగ్ ద వాట్? క్రికెట్ మ్యాచ్ ఇన్ వేర్? ఫిజీ స్టేడియం. సో జమైకా ఇద్దరు ఆడుతున్నారు. జమైకా అండ్ వాట్? వెస్ట్ ఇండీస్ ఆర్ ప్లేయింగ్ ద వాట్? సో క్రికెట్ మ్యాచ్ ఇన్ ద ఫిజీ స్టేడియం టు విన్ ద వాట్? డాలర్స్. డాలర్స్ని విన్ చేయడానికి కోసం. ఓకే, సో కాబట్టి వాళ్ళు కూడా డాలర్సే వాడుతున్నారు. ఎవరు? జమైకా, వెస్ట్ ఇండీస్. ఫిజీ కూడా అదే కరెన్సీని వాడుతున్నారు, డాలర్స్నే వాడుతున్నారు. ఓకేనా, అక్కడ క్లియర్గా రాసుకున్నాం కదా. జమైకా అండ్ వెస్ట్ ఇండీస్ ప్లేయింగ్ క్రికెట్ మ్యాచ్ ఇన్ వేర్? ఫిజీ స్టేడియం టు విన్ ద వాట్? డాలర్స్ అని చెప్తున్నా. అంటే డాలర్స్ ఇండికేటింగ్ డాలర్ కరెన్సీ అని. ఈ మూడు కంట్రీస్ ఏవి? ఫిజీ, జమైకా, వెస్ట్ ఇండీస్. ఫిజీ, జమైకా, వెస్ట్ ఇండీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో జమైకా కానీ రైట్, జమైకా మనకు హుసేన్ బోల్ట్. తర్వాత ఏంటిది? వెస్ట్ ఇండీస్. వెస్ట్ ఇండీస్. నెక్స్ట్ ఏంటిది? ఫిజీ. ఫిజీ రైట్. జమైకా హుసేన్ బోల్ట్ ఉన్నాడు కదమ్మా. హుసేన్ బోల్ట్ ఏం వాడుతున్నాడు? డాలర్ వాడుతున్నాడు. వెస్ట్ ఇండీస్ క్రిస్ గేల్ ఉన్నాడు. క్రిస్ గేల్ క్రికెట్లో ఫేమస్. క్రిస్ గేల్ ఏం వాడుతున్నాడు? డాలర్ వాడుతున్నాడు. అట్లయినా గుర్తుపెట్టుకోండి. హుసేన్ బోల్ట్ ఈజ్ యూజింగ్ డాలర్, ఎందుకంటే హుసేన్ బోల్ట్ బిలాంగ్స్ టు వాట్? జమైకా. అండ్ నెక్స్ట్ వన్ దిస్ వన్ క్రిస్ గేల్ ఈజ్ యూజింగ్ ద వాట్? డాలర్, బికాస్ ఈజ్ బిలాంగ్స్ టు వాట్? వెస్ట్ ఇండీస్. సో కాబట్టి అట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు మీకు. కాబట్టి అంటే ఇట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. జమైకా, వెస్ట్ ఇండీస్ ప్లేయింగ్ క్రికెట్ మ్యాచ్ ఇన్ ద వాట్? ఫిజీ స్టేడియం టు విన్ ద వాట్? డాలర్స్. సో ఆ మూడు కంట్రీస్ ఏం వాడుతున్నాయి? మళ్ళీ డాలర్నే వాడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ దినార్. నెక్స్ట్ కరెన్సీ ద వాట్? దినార్. సెర్బు కుమార్ ఇన్ క్యూబా జైల్. సో ఫర్ ద వాట్? దినార్ స్కామ్. సో ఇతను దినార్కి సంబంధించిన ఒక స్కామ్ చేశాడు. ఎవరు? అతని పేరేంటి? సెర్బు కుమార్. సెర్బు కుమార్ దినార్కి సంబంధించిన ఒక స్కామ్ చేయడం జరిగింది. ఆ దినార్కి సంబంధించిన స్కామ్ చేయడం వల్ల అతను ఏం చేశారంటే జైల్లో వేయడం జరిగింది. ఎవరిని? సో సెర్బు కుమార్ని. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద జైల్ ఇయర్? ద వాట్? ట్యూబా జైల్. నేమ్ ఆఫ్ ద జైల్ ఏముంది మనకి? ఈ ట్యూబా జైల్ ఉంది కదా. ఈ ట్యూబా జైల్లో అతను దినార్ స్కామ్ చేశారు కాబట్టి ఇక్కడ మన ట్యూబా జైల్లో వేయడం జరిగింది. నేమ్ ఆఫ్ ద పర్సన్ ఏంటిది ఇక్కడ? సెర్బు కుమార్. అట్లా దినార్ అనేది దినార్ స్కామ్ అని ఎందుకు వాడాం మనం? సో దినార్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం ఇక్కడ ఏం పదం వాడాం మనం? దినార్ స్కామ్ అనే పదాన్ని వాడడం జరిగింది. ఓకేనా, సో దట్ సెర్బు కుమార్ ఇన్ ద వాట్? ట్యూబా జైల్ ఫర్ ద వాట్? దినార్ స్కామ్. సెర్బు కుమార్ ఇన్ ట్యూబా జైల్ ఫర్ ద వాట్? దినార్ స్కామ్. సో కాబట్టి ఇప్పుడు సెర్బ్ అని వాడాం కదా, సెర్బు కుమార్. ఇక్కడ రాసాం సెర్బు. అండ్ నెక్స్ట్ కేయు అంటే వాట్? కు. అండ్ నెక్స్ట్ ఏంటిది? కుమార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది? టీయూబీఏ ఉంది. టీయూబీఏ ట్యూబా. అండ్ నెక్స్ట్ ఏముంది? జైలు ఉంది కదా. జేఏఐఎల్ ఏముంది మనకి? జైలు ఉంది. ఓకే రైట్. సెర్బ్ అంటే ఏంటిది ఇక్కడ? వాట్? సెర్బియా. కేయు కు అంటే వాట్? కువైట్. మ్యార్ అంటే ఏముంది? మెసిడోనియా. సెర్బు కుమార్ సెర్బియా, కువైట్, మెసిడోనియా. నెక్స్ట్ ట్యూబా అని చెప్పాం. ట్యూబా అన్న ఏంటిది? టునీషియా అండ్ ద బహ్రైన్. ఏముంది మనకి? టునీషియా అండ్ ద వాట్? బహ్రైన్ ఉంది. టునీషియా అండ్ వాట్? బహ్రైన్ ఉంది. నెక్స్ట్ ఏముంది మనకి? జోయల్ ఉంది కదా. జోర్డాన్, అల్జీరియా, ఇరాక్ అండ్ ద లిబియా ఉంది. నెక్స్ట్ ఏముంది? జోర్డాన్, అల్జీరియా, ఇరాక్ అండ్ ద లిబియా. జోర్డాన్, అల్జీరియా, ఇరాక్, లిబియా ఉన్నాయి మనకి. ఓకేనా,
జోర్డాన్, అల్జీరియా, ఇరాక్, లిబియా. సో ఈ అన్ని కంట్రీస్ ఏం వాడుతున్నాయి, మనకి దినార్ని వాడుతున్నాయి. ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ యూజింగ్ ద విచ్ కరెన్సీ, దినార్ కరెన్సీని వాడుతున్నాయి ఇవన్నీ కూడా. సో కాబట్టి మనకి గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏంటిది, సెర్బు కుమార్ ఇన్ ద ట్యూబా జైల్ ఫర్ ద వాట్ దినార్ స్కామ్. సెర్బు కుమార్ ఇన్ ట్యూబా జైల్ ఫర్ ద వాట్ దినార్ స్కామ్. సో దినార్ వాడే కంట్రీస్ ఏవి, ఇవన్నీ కూడా సెర్బియా, కువైట్, మెసిడోనియా, ట్యునీషియా, బహ్రైన్, జోర్డాన్, అల్జీరియా, ఇరాక్, లిబియా. సో ఇరాన్ కరెన్సీ ఏంటిదమ్మా, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కరెన్సీ ఆఫ్ ద వాట్ ఇరాన్. సో ఇరాన్ కరెన్సీ ఇస్ ద వాట్ రియాల్. ఇరాక్ కరెన్సీ దినార్. సో ఇరాక్ అండ్ ద ఇరాన్, డోంట్ కన్ఫ్యూజ్ దట్. ఇరాన్ కరెన్సీ ఇస్ ద వాట్ రియాల్, ఇరాక్ కరెన్సీ ఇస్ ద వాట్ దినార్. ఇరాక్ కరెన్సీ ఇస్ ద వాట్ దినార్, ఇరాన్ కరెన్సీ ఇస్ ద వాట్ రియాల్. రైట్. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ మనం కరెన్సీస్ మళ్ళీ స్పెషల్గా చూస్తే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెన్సీస్ ఆర్ దేర్. నువ్వు వెనిజులా, రైట్. సో వెనిజులా అని చూస్తే మనకి వెనిజులా అక్కడ సైమన్ బొలివర్ వాళ్ళకి స్వతంత్రం తీసుకొచ్చాడు కాబట్టి ఇండిపెండెన్స్. సో వాళ్ళ కరెన్సీ పేరు ఏంటిది, బొలివర్. సో వెనిజులా కరెన్సీ పేరు ఏంటిది, బొలివర్, రైట్. సో రైట్. నెక్స్ట్ వియత్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి వియత్నాం కరెన్సీ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో దట్ కరెన్సీ నేమ్ ఇస్ వాట్ డోంగ్. సో దట్ ఈస్ దట్ అగైన్ ద వాట్. సో బొలివర్ అండ్ ద వాట్ వియత్నాం కరెన్సీ ఇస్ ద వాట్ డోంగ్ అండ్ ద వెనిజులా కరెన్సీ ఇస్ ద వాట్ బొలివర్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అగైన్ వీ హ్యావ్ ద వాట్ వన్ మోర్ కరెన్సీ ఇంపార్టెంట్ ఇస్ వాట్ భూటాన్. సో భూటాన్ కరెన్సీ వాట్ ఎవర్ ద భూటాన్ ఈస్ దేర్, సో దట్ భూటాన్ కరెన్సీ ఇస్ వాట్ గుల్ట్రమ్, right. So that Bhutan currency is the what Gultram. We have the another currency, Bhutan currency is what Gultram. And again we have that is a China, right. So China currency is what yuan. China currency is yuan or otherwise we call what renminbi. China currency is the what yuan or otherwise renminbi. Again we have the what Japan currency. So Japan currency is the what yen. Japan currency is the what yen. China currency yuan, Bhutan currency Gultram, Vietnam currency dong and Venezuela currency is what Bolivar. Venezuela currency is what Bolivar. So Venezuela and Vietnam dong, Gultram, yuan and the what in, and these are the what. So other currencies very very important currencies of the what different countries. Venezuela, Bolivar, Bhutan and the what Japan and the what yen and these are the what other countries different currencies. సో గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ ఉందనుకోండి, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ద Afghanistan currency. Afghanistan currency is what Afghani, right. Afghanistan currency is what Afghani. Bhutan currency is the what Gultram. Bhutan currency is the what Gultram. Myanmar currency is the what Maina Kyatwak. Korea currency Korea own war. Israel currency is what shekel. Israel currency is what shekel, okay, right. Vietnam currency is the what dong. Venezuela currency is what Bolivar. Argentina currency peso. Brazil currency real, ఓకే. సో ఇవి ఎగ్జామ్ పర్పస్లో ఇంపార్టెంట్ కరెన్సీస్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ ఏవైతే కోడ్స్ చెప్పామో కోడ్ చెప్పినవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కరెన్సీస్ ఎగ్జామ్ పర్పస్లో. జమైకా కానీ, సో వెస్ట్ ఇండీస్ కానీ, ఇవన్నీ కూడా కెనడా కానీ, సింగపూర్ కానీ, న్యూజిలాండ్ కానీ, సో ఈక్వెడార్, తైవాన్, హాంకాంగ్ కరెన్సీస్, రైట్. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫ్రాంక్ కెమరూన్. నెక్స్ట్ పెసో వెరీ ఇంపార్టెంట్. ఫిలిప్పైన్స్, ఉరుగ్వే, సో అర్జెంటీనా, చిలీ, కొలంబియా అండ్ ద వాట్ క్యూబా, రైట్. నెక్స్ట్ ఈ రియాల్ కరెన్సీవి. Next ruble, Israel, krona and the krone very important. Krona and the what krone. Next shilling. And next is the what pound is used by the what less countries. Next such as a rupee and next such as manaki euro. So all these are the what some of the what important currencies. Some of the important currencies to remember the which is required for the what bank exam. ఆల్రెడీ మనం చెప్పాము కదా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పని. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తే మీకు దాంట్లో డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఆ డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. అవి చూసిన తర్వాత మీకు నచ్చితేనే అప్పుడు మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. లేదు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అప్పుడు మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చందన్ లాజిక్స్ వచ్చేసరికి మనకి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అవైలబిలిటీ ఉందన్నమాట. మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవుతుండొచ్చు. వీటిలో మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అలానే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ సంబంధించి మీకు డీటెయిల్స్ అనేవి వస్తుంటాయి అనమాట. సో మీరు చేయాల్సిన ఏంటంటే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళకు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మీట్ ద నెక్స్ట్ సెషన్. బై బాయ్.